ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులకు ఆహారం అందించాలని, విద్యార్థులను కన్నబిడ్డలా చూడాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే పాఠశాలలు, గురుకులాలు తరచూ పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు. రాజేందర్ చెప్పండి, ఈ మధ్య కాలంలో పాఠశాలలు, గురుకులాలకు సంబంధించిన హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కూడా సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? ఖచ్చితంగా ఇటీవల ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న వరుస ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించడంలో మనకు సమాచారంగా తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను తరచుగా తనిఖీ చేస్తూ విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి వసతి గృహాల ఘటనల నేపథ్యంలో బాధ్యులు ఎవరైనా సరే ఖచ్చితంగా వాటి మీద వేటు వేయాల్సిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి విద్యార్థులకు పౌష్టికాహారం సంబంధించి ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచినా గానీ గత నెల రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్న ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లందరికీ కూడా కాసేపు స్పష్టమైన సూచనలు కూడా చేశారు. తరచూ పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీ చేసి దానికి సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలని చెప్పేసి కూడా వారు ఆదేశించారు. అయితే విద్యార్థులకు అందించే ఆహారంలో ఎవరైతే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో ఆ అధికారుల మీద, సిబ్బంది మీద చర్యలు తప్పవని హెచ్చరించి అవసరమైతే ఉద్యోగాల విషయంలో తొలగించేందుకు కూడా వెనకాడమని చెప్పేసి కూడా అంటే కఠినంగా హెచ్చరించారు. దానికి సంబంధించి మంచి విద్య అందించే ఉద్దేశంతోనే వేల సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నా కానీ మరోవైపు పౌష్టికాహారం సంబంధించి డైట్ ఛార్జీలు ఇటీవలే పెంచిన విషయాన్ని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చేశారు. అంటే విద్యార్థులకు పౌష్టికాహారం, వారి మంచి నాణ్యమైన విద్య అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నా గానీ సానుకు నిర్ణయాలు తీసుకుంటున్నా గానీ కొంతమంది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా హెచ్చరించారు. అవసరమైతే వసతి గృహ హాస్టల్లో ఆహార విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టిస్తున్నారు. అక్కడ లేని వార్తలు కూడా ప్రచారం చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పట్ల కఠినంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఏదైతే ఇవాటి నుంచి ఖచ్చితంగా అధికారులు ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా వారు విద్య అందించేందుకు ఉపాధ్యాయ నియామకం చేయబడుతున్నాం. మరోవైపు హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతోనే నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. దానికి సంబంధించి డైట్ ఛార్జీలు కూడా పెంచిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం తీవ్రంగా కలిసివేసిందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఇవాళ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో తరచూ తనిఖీ చేస్తూ అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించాల్సింది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.